పీసీఓడి ప్రాబ్లం. ఈ రోజుల్లో పీసీఓడి ప్రాబ్లం అనేది చాలామంది లేడీస్ని ఇబ్బంది పెడుతున్న ప్రాబ్లము. అది దేనివల్ల వస్తుందంటే, మీకు పిట్యూటరీ గ్లాండ్ మీద స్ట్రెస్ ఎక్కువ పడ్డప్పుడు మీకు టీహెచ్ఎస్ హార్మోన్ అనేది తక్కువగా రిలీజ్ అవుతుంది. బాడీకి ఎంత రిలీజ్ అవ్వాలో అంత కాకుండా దానికంటే తక్కువ మోతాదులో బాడీలో హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది. దానివల్ల ప్రాబ్లం అనేది ఎక్కువైపోయి గైనిక్ మీద ఎఫెక్ట్ పడుతుంది. గైనిక్ పార్ట్ మీద చాలా ప్రాబ్లంగా ఎఫెక్ట్ పడడం వల్ల మీకు పీసీఓడి ప్రాబ్లం అనేది వస్తుంది. సో దానికి సంబంధించి కొన్ని ఆసనాలు, ఒక 3 వేరియేషన్స్ ఆసనాలు చూపిస్తాను. దానివల్ల మీరు పీసీఓడి ప్రాబ్లం నుంచి ఓవర్కమ్ కావడానికి హెల్ప్ అవుతుంది. ఓకే, ఫస్ట్ ముందుగా మీరు ఇలా బోర్లా పడుకోవాలి. తర్వాత మీ హ్యాండ్స్ని, మీ ఎల్బోస్ని కింద టచ్ అయ్యేలాగా మీ హ్యాండ్స్ని చిన్ కింద హోల్డ్ చేయాలి. ఇలా రిలాక్స్డ్ పొజిషన్లో పడుకోవాలి. దాని తర్వాత మీ లెగ్స్ని ఇలా ఫోల్డ్ చేస్తూ, రైట్ లెగ్ని డౌన్ చేస్తూ, లెఫ్ట్ లెగ్ని అప్, అలా ఆపోజిట్ డైరెక్షన్స్లో అప్ అండ్ డౌన్ మూమెంట్ చేయాలి. ఇలా ఒక 1 minute పాటు చేస్తూ ఉండాలి. దీనివల్ల మీకు హార్మోన్స్ అనేది బ్యాలెన్స్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ సేమ్ అలానే లెగ్స్ని హోల్డ్ చేసుకొని బోత్ ద లెగ్స్ ఎట్ ఏ టైం ఇలా రొటేట్ చేయాలి. సర్కిల్ రొటేషన్లో రొటేషన్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10. మళ్ళీ సేమ్ ఆపోజిట్ డైరెక్షన్స్లో రొటేట్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10. నెక్స్ట్ మీరు నెమ్మదిగా లెగ్స్ని డౌన్ చేస్తూ స్పీడ్ మూమెంట్లో లెగ్స్ని అప్ చేయాలి. అంటే ప్రెజర్ అనేది కంప్లీట్గా మీ బాడీ షేక్ అవ్వాలి. మీరు ఇచ్చే ప్రెజర్కి బాడీ మొత్తం షేక్ అవ్వాలి. ఇలా 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, ఇలా ఫ్రీక్వెంట్గా చేసుకోవడం వల్ల మీకు హార్మోన్స్ బ్యాలెన్స్ అనేది ప్రాపర్గా జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఆసనం. ఇలా సైడ్కి పడుకోవాలి. బాడీని పూర్తిగా స్ట్రైట్గా ఉంచాలి. సైడ్కి మీ బాడీ అనేది స్ట్రైట్గా ఉండాలి. ఇప్పుడు నెమ్మదిగా మీ లెగ్ని ఫోల్డ్ చేస్తూ మీ నీని పూర్తిగా ఇలా దగ్గర తీసుకుంటూ ప్రెజర్ చేయాలి. ఇలా హోల్డ్ చేసి ప్రెస్ చేసిన తర్వాత రిలీజ్ చేయాలి. 1 2 3 4 5. అలానే కొద్దిసేపు హోల్డ్ చేయాలి. ఒక 10 to 20 seconds హోల్డ్ చేయాలి. దానివల్ల మీకు పొత్తికడుపు మీద చాలా ప్రెషర్ పడుతుంది. హోల్డ్ ఇట్. నౌ రిలాక్స్. నెక్స్ట్ ఆపోజిట్ సైడ్. నెమ్మదిగా బాడీని సైడ్కి పడుకోబెట్టాలి. ఎల్బో మీద బ్యాలెన్స్ చేయాలి. బాడీ అనేది స్ట్రైట్ ఉండాలి. ఇప్పుడు లెగ్ని ఫోల్డ్ చేస్తూ దగ్గర తీసుకుంటూ హగ్ చేసుకోవాలి. 1 2 3 4 5. నెక్స్ట్ హోల్డ్ చేయాలి. కొన్ని సెకండ్స్ హోల్డ్ చేయాలి.
నౌ రిలాక్స్. ఇందాక చూపించిన ఆసనాలు మీరు ట్రై చేసుకోవడం వల్ల మీకు పీసీఓడి ప్రాబ్లం అనేది చాలా వరకు రికవరీ అవుతుంది.